నిర్మల్ జిల్లాలోనే ప్రముఖ దేవాలయం శ్రీ గజ్జలమ్మ దేవాలయం ముదోల్ నియోజకవర్గం గుంటాల మండలం గుంటాల గ్రామం. ఇక్కడ 2 సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం ఈ మందిరం యొక్క పునర్నిర్మాణం జరిగింది గజ్జలమ్మ దేవాలయంలో. ఈ గజ్జలమ్మ దేవాలయం చాలా పురాతనమైనది. ఎన్నో సంవత్సరాల కింద గుంటాల గ్రామంలో మరి నెలకొల్పబడినది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి గ్రామస్తులు భావించి ప్రతి ఇంటికి కూడా చందాలు వేసి అదే ప్రభుత్వానికి అభ్యర్థిస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, దేవాదాయ శాఖ మంత్రి వెంకట రెడ్డి గారు మరి దేవాలయానికి సుమారు 20 లక్షల రూపాయల వరకు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ రూపాయలతో పాటు గ్రామస్తులు కూడా తర్వాత వేరే టౌన్లలో హైదరాబాద్లో, నిజామాబాద్లో, ఫారిన్ కంట్రీలో ఉన్న ఈ గ్రామస్తులు కూడా కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. పునర్నిర్మాణం జరిగింది. ఇది 2వ సంవత్సరం వేడుకలు సుమారు 5 రోజుల నుంచి బ్రహ్మాండంగా ఇక్కడ విజయాలతో చేస్తూ ఈ రోజున చివరి రోజు మరి ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక గుంటాల గ్రామం కాకుండా ఇక్కడ మండల ప్రజలు, ముఖ్యంగా ఆడపడుతుంది పుట్టింటి బిడ్డలు అందరూ కూడా రావడం జరిగింది. మండలం కాకుండా నియోజకవర్గం నుంచి కూడా, నిర్మల్ నుంచి కూడా, ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తండమొత్తండాలకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వారి కోరికలు మొక్కలు మొక్కడం జరిగింది. మరి అమ్మవారు ఈ ఏరియాకు కులదైవము, ఇంటి దైవము. మరి ఇక్కడ ఇంకా అభివృద్ధి పనులు చేసే అవసరం ఉంది. మరి ఈ రోజునే మరి ఎండమెంట్ దేవదాయ శాఖ మంత్రి కూడా రావడం జరిగింది. వారికి కూడా ఇక్కడ కొన్ని అవసరాలను ఇక్కడ కోనేరు కానీ, గాన మందిరం కానీ, ప్రధాని గోడ, తర్వాత ఆర్చ్ గేట్, వంటశాల, ఇవన్నీ కొన్ని అవసరాల మొత్తం కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. సుమారు 40 నుంచి 50 లక్షల వరకు నిధులు మంజూరు చేయడానికి వారు మరి అడగారు. ప్రజలు కార్యక్రమాలు చేపడతాం, సర్వే ఇవన్నీ చేసి ఇక్కడ దానికి ఏమేమి ప్రిపేర్ కావాలో, మంజూరు అయ్యే ముందు ఏమేమి ప్రిపేర్నెస్ కావాలో అది కూడా చేస్తాం. గ్రామస్తులు కూడా కొద్దిపాటు కంట్రిబ్యూషన్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. మరి ఇది శుభ పరిణామం. మరి అమ్మవారికి ఏదైనా కానీ మొత్తం కోరుకున్నా, ఇవ్వడానికి కోరిన అమ్మవారి దయంతోనే ఇవన్నీ జరుగుతాయి. అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః. దర్శపూర్ణమాసాత్మనే శరదే స్వాహ. చాతుర్మాస్యాత్మనే శిఖాగే విజడో నిరోధపసంధాత్మనే కవచ. 5 రోజుల నుండి గజ్జలమ్మ జాతర ఇక్కడ జరుగుతున్నది. గజ్జలమ్మ టెంపుల్ అన్నది, గజ్జలమ్మ గుడి అన్నది అతి ప్రాచీనతమైనది. దాదాపుగా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా ఎందరో భక్తులు ఇక్కడ ప్రతి ఆదివారము, మంగళవారము ఇక్కడికి వస్తున్నారు. ఇంతకుముందు ఇది అంటే ప్రాచీనంలో లేకుండే, ప్రచారంలో లేకుండే ఇప్పుడు ప్రజలందరికీ తెలిసింది, చాలామందికి తెలిసింది గజ్జలమ్మ గుడి గురించి. కాబట్టి చాలామంది భక్తులు కూడా ఇక్కడ రావడం జరుగుతున్నది. ఈ 5 రోజుల కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమము మరియు వివిధ రకాల కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఇక్కడ మన టెంపుల్ కూడా ఇక్కడ మొన్ననే కట్టించడం జరిగింది. అలాగే ఇంకా రానున్న రోజులలో కూడా ప్రభుత్వము ఇక్కడ అన్ని సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే ప్లేస్ కూడా ఇక్కడ వీడీసీ నుండి, గ్రామ పంచాయతీ నుంచి, వీడీసీ నుండి ఇక్కడ మేము ప్లేస్ కూడా టెంపుల్కి తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు భక్తుల తాకిడికి ఇక్కడ ప్లేస్ కూడా సరిపోతలేదు. అయితే దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మినిస్టర్ దృష్టికి వాళ్ళు కూడా సహకారం అందజేస్తామని చెప్పడం జరిగింది. ఈ గ్రామ దేవత మా గుంటాల గజ్జలమ్మ అన్నది గ్రామ దేవత. ఎన్ని కష్టాలున్నా గ్రామస్తులై ఎన్ని కోరికలు కోరుకున్నా కూడా మా కోరికలన్నీ కూడా మా గజ్జలమ్మ తీరుస్తున్నది. కాబట్టి మేము అందరం కలిసి ఇక్కడ వీడియోస్ నుంచి, మా గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఈ జాతర కార్యక్రమాన్ని మేము 5 రోజుల నుంచి మేము చేయడం జరుగుతున్నది. దీనికి సహకరించినటువంటి భక్తులకు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు, వివిధ మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులకు కూడా, అలాగే హైదరాబాద్ అలాగే కర్ణాటక నుంచి కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఎందుకంటే ఇది ప్రాచీనము. గుంటాల గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ గుంటాల గజ్జలమ్మ దేవస్థానం, నా పేరు సమంత, గుంటాల సర్పంచ్. ఈ గత సంవత్సరం నుంచి ఇక్కడ కొత్తగా ప్రతిష్టాపన జరిగింది. గజ్జలమ్మ దేవి చాలా ఏళ్ళ నుంచి గుంటాల్లో ఉన్నది. మరి కూడా మేము
అభివృద్ధి చేయడానికి కుంటాల గజలమ్మ అనేది చాలా మహిమ గల గజలమ్మ. ప్రతి కుంటాల్లో ప్రతి ఇంటికి కూడా అమ్మవారి పేరుతోనే గజలమ్మ చాలా మహిమ గలది. మరి గజలమ్మకు మేము ఇంతకుముందు పాదయాత్రలోనే గత సంవత్సరం ఏర్పాటు చేసి గ్రామస్తులందరూ అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పెద్దలందరూ కలిసి ఈ గుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిష్టాపన చేశాము. మరి ఇప్పుడు మళ్ళీ ఈ వార్షికోత్సవం సందర్భంగా మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ గజలమ్మ అందరి కృషితో గ్రామస్తులందరం కూడా కలిసి ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి వచ్చి అందరూ కూడా వారి వారి కృషి చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ అందరు స్వాములందరూ కూడా అమ్మవారికి సేవ చేయడం స్వాములందరికీ కూడా నాకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం అలాగే ఇంకా చాలా మంది అందరూ కూడా గజలమ్మ కృప అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఇంకా సార్ రావడం ఇంకా అభివృద్ధి చేస్తానని ఇంకా నిధులు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. మాకు ఇంకా సంతోషం ఇంకా ఆనందం కలుగుతుంది. ఇంకా అభివృద్ధి ఇంకా చేస్తాము. ధన్యవాదాలు. ఈ ప్రాంత సంఘాలు గారు మరి దంపతులు ఉండాలి. మేఘాలి స్వామి చిన్న స్వామి ఎక్కడున్న టెంపుల్ రావాలా స్వామి కట్టిస్తలేదు. సరే ఆ స్వామి ఎక్కడున్నా టెంపుల్ దగ్గరికి రావాలి. దర్శనం దగ్గర మాతా స్వామి పూర్ణం ఇచ్చేయాల్సిందిగా టెంపుల్ ఇయ్యాల్సిందిగా విజ్ఞప్తి. మాతాసాములకు చిత్తం స్వాహ చిత్తాగేదం నమః చిత్తిష్ట స్వాహ చిత్యాగేదం నమః ఆగోదం స్వాహ ఆగోదాగేదం నమః ఆగోదిష్ట స్వాహ ఆగోత్యాగేదం నమః విజ్ఞాతం స్వాహ విజ్ఞాతాగేదం నమః విజ్ఞానం స్వాహ విజ్ఞానాగేదం నమః మధవరే దేవేభ్యో వాదవజ్ఞానమో దూషేణ్యాం మనుష్యేభ్యస్తమ్మాదేవామంతశోభాగై పితరోర్వదంతో ఓం శాంతి శాంతి శాంతిః. అగ్నిహోత్రాత్మనే హృతగాయ నమః దర్శమూఢమాధాత్మనే శరదే స్వాహ చాతుర్మాస్యాత్మనే శిఖాగే విజడో నిరోఢపసంధాత్మనే కవచ యజ్ఞగుణం దగ్గర ఎత్తు దండం పెట్టండి మధ్యలో. మంగళం తీసుకోండి, కొబ్బరికాయ తీసుకోండి. బయట పైసలు పట్టుకొని ముట్టదు. ఇక్కడికి అంతా బయటకు వెళ్ళండి. లాస్ట్ మీకు ప్రసాదం ఇచ్చినప్పుడు దండం పెట్టి. ఇప్పుడు అవసరం లేదు. మంగళవారం తీసుకొని బయటకు వెళ్ళండి. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనకు. అమ్మవారి కార్యక్రమం ఉంది. మీరు బయట ఉన్నారు, దర్శనం చేసుకోండి. లేవండి వెళ్ళకండి బయట. జ్వాల జ్వాల సామలు పొగ బాగా
वित्तंजमे विद्युत्तमे भूतंजमे भूतुत्तमे वसुतमे वसुतमे कर्मजमे सत्यस्तमे अर्थस्तमे एमस्तमे इदस्तमे गदस्तमे स्वाहा मगिंदस्तमे सोमस्तमे स्लिदात्मगिंदस्तमे सरस्वती मगिंदस्तमे भूतात्मगिंदस्तमे बृहस्पतिस्तमे गिंदस्तमे विद्यात्मगिंदस्तमे विद्यात्मगिंदस्तमे विष्णुत्मगिंदस्तमे वरदस्तमगिंदस्तमे विश्वेदमे देवा శరదండి ఆగిందండి 5వ తారీఖున ఆగమశాస్త్ర ప్రకారం అమ్మవారు పోషదేవతలు ఏ లెక్కలో లేదు మహేశ్వరి కౌమారి మహేశ్వరి ఇక్కడ కౌమారి దేవి అటు వారాహి దేవి చాముండాదేవి అని పోషదేవికి నూట సంవత్సరమే చాలా గ్రాండ్ జరిగింది కార్యక్రమం మళ్ళీ నూట సంవత్సరమే గ్రాండ్ అయింది కాబట్టి ఉత్సాహంగా ఉన్నవాళ్ళు మరోసారి ఏం చేస్తారు నిరుత్సాహం చేస్తారు ఎప్పటికప్పుడు పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి BB6 తెలుగు ఛానల్.